భూభారతి ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి నిజామాబాద్ రెవెన్యూ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో భక్తులకు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ బొట్టు పెట్టి ఆశీర్వదించారు. అర్సపల్లిలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో సోమవారం రాత్రి పీడీఎస్యూ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా 6 ప్లాట్ఫామ్స్ ను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాచిగూడ, చెర్లపల్లి, నాంపల్లి స్టేషన్లకు దాదాపు 120 రైళ్లను మళ్లించనున్నారు. రెనోవేషన్ భాగంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు నిర్మించనున్నారు. 110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవుతో నిర్మించే స్కై కాకర్స్ లో రిటైర్ అవుట్లెట్స్, కియోస్కోలు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ ఎండీ సంజనార్ తెలిపారు. పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించింది బీజేపీ నాయకులే అని డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేస్తూ వారి పాపాలను కడుక్కునే ప్రయత్నం చేశారన్నారు. కానీ బీజేపీ నాయకులు పాపపు చేతులతో దేవుడు లాంటి అంబేద్కర్ విగ్రహాన్ని తాకినందుకు మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సిపి సూచించారు. సోమవారం ఆరో టౌన్ పిఎస్ ను సిపి సాయి చైతన్య తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్ కంప్యూటర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. 5వ ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అని అడిగారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి వివరించారు. 69 లక్షల కుటుంబాల రైతులకు భూభారతి చట్టాన్ని అంకితం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో జరిగిన పోరాటాలన్నీ భూముల కోసమేనన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో రెవెన్యూ అధికారులపై దాడులు జరిగాయన్నారు. ఎంతో మంది భూములు కోల్పోయారన్నారు. ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు.